హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మారేడుమిల్లి వెళ్ళామని చెప్పాను కదా! ఇది పార్ట్ 3 అనమాట. అయితే ఆ రోజు మేము అక్కడ నైట్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలనేసి బ్యాంబూ బిర్యానీ అనేది మేము ఆర్డర్ ఇచ్చాము. అది ఎలా చేస్తారు, ఏంటి అనేది ఈ వీడియోలో ఎవరు కూడా చూయించలేదు ఇంతవరకు యూట్యూబ్‌లో. మనం చూపిస్తున్నాము. చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏం లేదండి, అరుణ ఏంటి ఎటెటు తిరుగుతుంది, ఊరికే ఎక్కడెక్కడో ఉంటుంది అనుకుంటున్నారా? నేనైతే మారేడుమిల్లి వచ్చానండి. అయితే అక్కడ మేము ఆహ్, డిన్నర్ కోసం అయితే బ్యాంబూ చికెన్ అనేది ఆర్డర్ చేసాము. ఆ బ్యాంబూ చికెన్స్‌కి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఏం చేస్తారు? అసలు ఎలా చేస్తారు? కొంతమంది ఇది ఫేక్ అంటారు. అది రియల్ అంటారు. అది ఏంటో ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికైతే వెళ్లి తెలుసుకుందాం. రండి చూపిస్తాను. ఆ వెంకటేశ్వర రెస్టారెంట్ ముందున్నామండి. చూడండి ఒకసారి మీరు సరౌండింగ్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడనే వీళ్ళు బ్యాంబూ చికెన్ అనేది బిర్యానీ అనేది వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్‌లో. తినడానికి కూడా రెడీగా కూర్చున్న వాళ్ళు కూడా చూడండి నా వెనక ఉన్నారు. ఆ! ఓకే అండి. కొన్ని కారణాల వల్ల వాళ్ళని చూపియం గానీ, మీరేనా అండి ఓనరు? మీరేనా? రోజు ఎన్ని తయారు చేస్తారండి? రోజుకి జనం వచ్చినప్పుడైతే మనకి సెలవుల్లోని ఆదివారం, శనివారం బాగా వస్తారండి. ఆ! అప్పుడైతే ఒక 50 బిర్యానీ కొట్టాలంటే 100 మంది వరకు శనివారం, ఆదివారం 50 బిర్యానీలు. ఆ! ఒక ఒక 30, 40 వరకు ఓన్లీ చికెన్‌లు. ఒక్క బిర్యానీ వచ్చి ఎంత ఒక కాస్ట్? బిర్యానీ వచ్చి ఇద్దరికి సరిపోతుంది. ఇద్దరికి సరిపోతుంది. కాస్ట్ ఎంత? కాస్ట్ రూ. 300. ఒక్క బిర్యానీ వచ్చి 300 అంట అండి. ఇద్దరికి సరిపోతుందంట. అది శనివారం వచ్చి ఎన్ని? 50. 50 బిర్యానీలు చేస్తారంట. 50 బిర్యానీలు, 50 బ్యాంబూ చికెన్‌లు. ఆహా! అయితే ఏ సీజన్‌లో ఎక్కువ మీకు కస్టమర్స్ వస్తారు? సమ్మరు, వింటరు ఎట్లా? మనకి ఈ దశమి సెలవులకి, ఎండాకాలం సెలవులకి, స్కూలు సెలవులు ఇచ్చిన తర్వాత బాగా, ఆ! తర్వాత కార్తీక మాసంలోని సంక్రాంతి సెలవుల్లో బాగా జనం గట్టిగా వస్తారు. ఆహా! మిగతా రోజుల్లో కొంత నార్మల్‌గా వస్తా ఉంటారండి. శనివారం, ఆదివారం మళ్ళీ బాగా వస్తారు. అయితే కొంతమంది ఏం చెప్తారంటే ఇదంతా ఫేక్, ఆల్రెడీ వీళ్ళు బిర్యానీ రెడీ తయారు చేసి ఇందులో పెట్టి అట్లా పెట్టేసి మనకి అమ్ముతారని చెప్తారు. మీరైతే ఎట్లా చేస్తారు? ఆళ్ళు కొంతమంది అలా డౌట్ పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! అయితే వాళ్ళు ఎదుర్కొంటేనే కలిపి మేము షార్ట్‌గా కూడా కాకుండా ఎదుర్కొంటే రియల్‌గా కలిపి మనం చేయటంలో ఆ! వాళ్ళు చూసి ఓహో! ఇంతే నిజమే ఇలాగైతే మన ఇంట్లో చేసుకున్నట్టే నిజంగా చేస్తున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆహా! అది ఎదుర్కొంటేనే మీరు రియల్‌గా చూపించారది. రియల్‌గా కలిపి ఎదుర్కొంటేనే చేపెడుతున్నాం. ఆహా! అది ఒరిజినాలిటీగా అందులో మసాలాలు, చికెను, ఆ! రైసు, వాటర్ అంతా ఏసేసి పొయ్యి మీద పెడితే అలా ఉడికిపోద్ది. ఇప్పుడు రెడీ చేసారా అండి ఏమన్నా? ఇప్పుడు చేసేదేమన్నా ఉందా? అప్పుడు కలిపిదైతే ఏమీ లేదు కానీ ఒకటి కలిపి చేపెడతానండి. ఆ! చూపించండి. చూపించి మీకోసమైతే మన సబ్‌స్క్రైబర్స్ కోసమైతే లైవ్‌లో నేనైతే ఈరోజు ఇంతవరకు ఎవ్వరు గూడా చూపించనిదైతే నేను చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. కంటిన్యూ‌గా చూస్తూ ఉండండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనమైతే బ్యాంబూ బిర్యానీ అనేది ఎలా తయారు చేయాలో ఆంటీ చేస్తారు. మీరందరూ గూడా చూడండి. కొలతలతో సహా మీ అందరికి చెప్తారు. చెప్పండి ఆంటీ. 300 గ్రాములు బియ్యమండి. 300 గ్రాములు బియ్యం. బియ్యం అదిగండి. తర్వాత పావు కేజీ చికెన్ అండి. పావు కేజీ చికెన్. పావు కేజీ చికెన్. పావు కేజీ చికెన్ అండి. వేయాలండి. అల్లం, బిర్యానీ మసాలా అండి. ఏమేమి వేస్తారు? బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా. ఇది మసాలా పౌడర్ అండి. ఇది మసాలా, గరం మసాలా అండి. ఇది చికెన్ మసాలా అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది సాల్ట్ అండి. ఇవన్నీ వేసి మిక్సింగ్ చేసి గొట్టంలో పెట్టడమేనండి. అంతేనా? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది. ఆల్రెడీ బిర్యానీ రెడీ చేసి బ్యాంబూ ఆ బొంగు కర్రలో పెట్టేసి అమ్ముతారు వీళ్ళు అనేసి కొంతమంది పెడుతున్నారు. పెడుతున్నారు కొంతమంది కదా. అయితే పెడుతున్నారండి. రీల్గా పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అలా పెట్టేవాళ్ళు కొంతమంది. అంటే ముందు కొంతమంది 10 గొట్టాల వరకు పెడతారు. తర్వాత ఎక్కువ జనం వచ్చారంటే మామూలుగా పెట్టేసుకుంటారండి. అందుకు కాబట్టి రీల్గా కూడా ఈ పక్క వాళ్ళందరూ కూడా రీల్గానే చేస్తారండి ఏదైనా. లేదు చాలా పెట్టే వాళ్ళే ఇదంతా రీల్గా
చేస్తామండి. చాలా బాగుంటదండి. ఆంటీ చూడండి ఎలా కలుపుతున్నారో మొత్తము. గంట పడుతుందండి ఒక బిర్యానీ ఉడితానికి, మనకి గంట పెడుతుంది. కలపండి. బిర్యానీ చేయడానికి అయితే 1 అవర్ పడుతుందంట. మనమైతే 1 అవర్ వెయిట్ చేయలేము. మనమైతే ప్రాసెస్ చూద్దాము. ఆల్రెడీ పెట్టినవి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది చూడండి ఇలా ఎంతమందికి ఇద్దరికి వస్తుందండి. ఇద్దరికి వస్తుంది? ఒక్క బిర్యానీ వచ్చి ఇద్దరికి వస్తుందండి. గొట్టాన్ని ఇలా శుభ్రం చేసుకొని ఇలా వేయాలి. గొట్టాన్ని ఇలా ఇదిగోండి ఇది ఇలా శుభ్రం చేసి దీంట్లో పొయ్యాలండి. దగ్గర రాయి ఇసురాలకపోతే ఇదిగోండి ఇది మన బ్యాంబూ అనేది. దీన్ని మొత్తం ఇలా కట్ చేసుకొని లోపలంతా శుభ్రం చేసుకుంటారంట. చూడండి అసలు ఎంత వెయిట్ ఉందో. ఇది మాత్రం నిజంగా నాన్ స్టిక్ కూడా పనిచేయదు. దీని లోపల వేసట దీన్ని కుక్ చేస్తే 1 అవర్ పడుతుందంట బిర్యానీ రెడీ అవ్వడానికి. చూద్దాం. ఇది ఉన్నాను. 1 అవర్ పడుతుంది. ఈ బిర్యానీ అనేది 2 మనుషులకైతే వస్తుంది. ఫుల్ అండి. ఫుల్ చాలా బాగుంటుందండి బిర్యానీ. కాస్ట్ 300. బియ్యం కడగరా ఆంటీ మరి? కడగమండి. కడగమండి. ఫస్ట్ బియ్యం కట్ట చికెన్ అక్కడే కడిగేసేస్తారండి. అక్కడే మనం వాళ్ళే కడిగేస్తారు. అంతే కాబట్టి బియ్యం కడుక్కోకుండా ఇవన్నీ పోసి ఈ గొట్టం నీసి గ్లాసున్నర నీళ్ళు వేస్తామండి. ఒక గ్లాసున్నర నీళ్ళు వేస్తే ఈ గొట్టం పచ్చి గొట్టం కాబట్టి నీరు వస్తుందండి. అది ఇది కవర్ అయిపోతుంది. ఇప్పుడు వాడిన గొట్టాన్ని మళ్ళీ ఇప్పుడు వాడతారా? సరిపోదండి. బాగుంది. ఉడకదండి బిర్యానీ, ఉడకదండి. ఇది దీని టేస్టే కదండి మరి ఇందులోకి వస్తుంది. అందుకని వాడిన గొట్టం పెడితే టేస్ట్ రాదు కదా. అది విన్నారు కదా. 1 గ్లాస్ రైస్ కి 1.5 వాటర్, మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలంట. ఒకసారి వాడిన స్టిక్ బ్యాంబూ స్టిక్ అయితే రెండోసారికి అయితే అది పనిచేయదట అండి. ఓకే ఆంటీ, నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. నీళ్ళు వేయాలండి. చెప్పండి. ఇప్పుడు అంకుల్ వాటర్ పోస్తున్నారు చూడండి. వేడి నీళ్ళు పోయాలా? వీటి వాటర్ అయితే కొంచెం తొందరగా అవుద్ది అనేసి ఇలాగ మనం గ్లాసు బియ్యం వేసాం. ఇదే గ్లాస్ తో గ్లాసు బియ్యం వేసాం కదండి. ఇలాగ 2 గ్లాసులు పోతెలుతుగా. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పోసారు. మరి ఆంటీ గ్లాసున్నర వాటర్ ఉన్నారు. 2 గ్లాసులు పోయాలి. కంగారులో చెప్పారు. చూడండి ఒకసారి లోపల చూపినాను. రైస్ మనకి మసాలా, చికెన్ అన్ని వేడి నీళ్ళు, మిర్చి, మసాలా అన్ని కలిపి ఇట్లా వాటర్ పోసి పెట్టుకున్నారు. ఇవి బ్యాంబూ స్టిక్ అనేది. దీన్ని తీసుకొని బొగ్గుల కర్ర మీద పెట్టేస్తారంట. ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు కూడా మిగతావి. గంటలో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఇవి ఆకులు ఏంటి అంకుల్? ఇది ఇస్తరాకు పెడతారు అట్లా మనం భోజనం ఆవిరిపోకుండా డస్ట్ పడకుండా ఇట్లా నాన్న. ఇది మనకు తయారైన తర్వాత ఈ విధానంగా పొడి పొడి ఆడతా బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. ఓకే. ఇస్తరాకు అడ్డు పెడతారు అట్లా ఆవిరిపోకుండా. ఇప్పుడు మాకు 11 బిర్యానీలు అయితే 11 మందికి. 11 మందికి అయితే ఒక 10 మందికి 5 బిర్యానీలు లెక్క అండి. ఒక మనిషి ఎక్స్ట్రా కాబట్టి ఒక గొట్టం ఎక్స్ట్రా తీసుకుంటే 6 బిర్యానీలు కొట్టాలి. కొంత మిగిలిన లేకపోతే కొత్త తినేవాళ్ళు ఉన్నా సరిపోతుంది. మీ అడ్రస్ చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. ఇప్పుడు కలిపే విధానం అంతా చూశారు కదండి. ఇదే విధానంగా ఈ బ్యాంబూ బిర్యానీ అన్నది తయారు చేసి ఇలాగ అన్ని మసాలాలు అన్ని కలిపిన తర్వాత పొయ్యి మీద వాటర్, ఈ చికెను బిర్యానీ అన్నీ కూడా మనం కలిపేసి పొయ్యి మీద పెట్టినప్పుడు అది గంట టైంలో కుక్ అయిపోయి పొడి పొడిలాడుతూ బిర్యానీ బ్యాంబూ బిర్యానీ రెడీ అవుతుంది. ఆ తర్వాత మనకి వచ్చిన కస్టమర్కి వంపి ఒక బిర్యానీ కొట్టడం ఇద్దరికి సరిపడగా పెడతాం. చాలా బాగుంది అని చాలా సంతోషంగా తృప్తిగా ఇచ్చిన డబ్బుల కన్నా ఇదే బాగుంది, హైదరాబాద్ బిర్యానీలాగా ఉంది అని చాలా ఆనందంగా వాళ్ళు చాలా ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకసారి నచ్చిందంటే వచ్చిన కస్టమర్ అందరూ కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా తెలిసిన వాళ్ళని పంపిద్దాం అని వాళ్ళంతా కూడా నెంబర్లు తీసుకొని వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళు రావడంలో మాకు ఎప్పుడు కంటిన్యూగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. మా అడ్రస్ మారేడుమిల్లి మండలం అండి. ఇది తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం, ఇలా భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మారేడుమిల్లి డిస్టిక్, తూర్పుగోదావరి.
మాది వెంకటేశ్వర రెస్టారెంట్ హోటల్ మసీద్ ఆపోజిట్లో ఉన్నామండి. అగోదండి మసీద్ చూడండి, ఎదురంగా మసీద్ ఎదురుగా. ఉంటుంది. దాని ఆపోజిట్ లోనే అంకుల్ వాళ్ళది రెస్టారెంట్ ఉంటుంది. ఆ, మీరు మారేడుమిల్లి వస్తే మాత్రం ఖచ్చితంగా అంకుల్ వాళ్ళ రెస్టారెంట్కే రండి. చెప్పారు కదా అంకుల్, హైదరాబాద్ స్టైల్లో నేను చేస్తాను, హైదరాబాద్ అంత టేస్టీగా చేస్తానని చెప్పారు కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి తిని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. తినని వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే తినండి ఇక్కడ, నాకు అప్పుడు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది. ఇంటి దగ్గర అయితే నేను ఒకసారి ట్రై చేస్తాను, ఇది ఎలా వస్తుందో కూడా మీకైతే నేను వీడియో అనేది నేను షేర్ చేస్తాను కంపల్సరీ. ఓకేనా అండి? నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.